గుత్తికొండ గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా కమిటీ తరఫున ఒక ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అయింది అంటే దానికి కారణం ఎవరు? ఆడియన్స్ లేకుండా ఏ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వదు. ప్రజాదరణ ఎక్కువ పొందిన కార్యక్రమమే సక్సెస్ అయింది అంటారు. ప్రజాదరణ ఎక్కువ పొందిన కార్యక్రమం ఏది అంటే ఈ గుత్తికొండ గ్రామ అభివృద్ధి కమిటీ నిర్వహించే ఈ ప్రోగ్రామ్స్. ఎందుకు సక్సెస్ అవుతున్నాయి అంటే దానికి కారణం ఏంటి? ప్రజాదరణ ఎక్కువ మంది వస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 3 రోజుల నుంచి నిద్రపోకుండా 1 గంట వరకు ఉండి మా ప్రోగ్రామ్స్ అన్నింటిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ వాళ్ళ ఆనందాన్ని మాతో పంచుకున్నందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ దీని తర్వాత ఇక్కడ పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఏ ప్రోగ్రామ్కి ఆ ప్రోగ్రామ్ ఎవరికి వారు కాంపిటేటివ్గా తీసుకొని ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా పార్టిసిపేట్ చేస్తూ ఇక్కడ ఉన్న ప్రజలందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, యాంకరింగ్ చేసేవాళ్ళు యాంకరింగ్ చేస్తున్నారు, వాలీబాల్ ఆడుతూ వాలీబాల్తో మనల్ని ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ క్రికెట్ ఆడేవాళ్ళు క్రికెట్తో ఎంజాయ్ చేస్తున్నారు. అలా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ప్రజలందరినీ ఎంజాయ్ చేసే విధంగా ఈ వాతావరణాన్ని క్రియేట్ చేయగలుగుతున్నారు. అందుకని వారందరికీ ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కమిటీ తరఫున ఎవరైతే పార్టిసిపేషన్ చేస్తున్నారో మన గుత్తికొండ గ్రామ అభివృద్ధి కమిటీ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో ప్రతి చిన్న ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరికీ ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలి కదా, మరి పార్టిసిపేట్ చేసినప్పుడు పంపించేయకూడదు కదా ఎవరికి. వాళ్ళందరికీ వాళ్ళు ఊహించిన దానికి మించి వాళ్ళందరికీ ప్రైజ్ మనీసు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రైజ్ మనీసు, గిఫ్ట్స్, వాళ్ళని మెప్పించే విధంగా వాళ్ళందరినీ గిఫ్ట్స్ ఇచ్చి మళ్ళీ చేసే విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు మన గుత్తికొండ గ్రామంలో ఉండే స్పాన్సర్స్. ఒక సంవత్సరం నేను 10,000 వేసానంటే నేను 11,000 చేస్తాను సంవత్సరం. అలా ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా జరపడానికి మాకు ఎలాంటి లోటు లేకుండా స్పాన్సర్స్ అనే వాళ్ళు చాలా చక్కగా వస్తున్నారు. దీనికి మేము స్పాన్సర్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా కమిటీ సభ్యులు చాలా చక్కగా ప్రతి కార్యక్రమాన్ని ఎంత అంటే ఒక క్రికెట్ ఈవెంట్ కండక్ట్ చేస్తే వాళ్ళు బాంబులు పేల్చుకొని ఎంజాయ్ చేసేంత ఎంజాయ్మెంట్ని వాళ్ళు తీసుకొస్తున్నారు. దాని తరఫున ఈ క్రికెట్ ఈవెంట్ని గ్రౌండ్ అంతా క్లియర్ చేసి క్రికెట్ రన్ చేయాలంటే చాలా కష్టం. ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ చేసిన ఎంపైర్స్కి కానీ మన రాజశేఖర్ ప్రతి ప్రోగ్రామ్ని రాజశేఖర్ ప్రతి ప్రోగ్రామ్ని ప్రతి మ్యాచ్ని సక్సెస్ఫుల్గా రన్ చేశారు. దగ్గర ఉండి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బండ్ల శివ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం కోసం దగ్గర ఉండి పిచ్ రెడీ చేయడం కానీ, స్కూల్ కాంపౌండ్ రెడీ చేయడం కానీ, ఇక్కడ జరిగే ప్రతి కాంపౌండ్ రెడీ చేయడం కానీ, ప్లస్ మన కమిటీ ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి కమిటీ మెంబర్స్ అందరూ వచ్చి ఈ ఈవెంట్ని సక్సెస్ చేయడానికి ఎక్కడెక్కడి నుంచో ఆస్ట్రేలియా నుంచి మనం ఉన్న వీరేష్ కానీ, నారికేలపు సాంబశివరావు కానీ, ముప్పాల నరసింహారావు కానీ, నారికేలపు శివరాంకృష్ణ కానీ వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈవెంట్ ముందుగా ప్లాన్ చేసుకొని సక్సెస్ఫుల్గా ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా రన్ చేశారు. వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. మరొకసారి గుత్తికొండ గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వచ్చే 2026 సంవత్సరం ఇంతకంటే జోష్గా మంచి కార్యక్రమాలతో మనం ఇంకా మంచి ఈవెంట్స్ని కూడా కండక్ట్ చేసుకొని ఇంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేసే విధంగా ప్లాన్ చేస్తామని గుత్తికొండ గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.